అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో చాలా ఆసక్తి చూపుతుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రీత్యా కొన్ని సబ్జెక్టుల్లో మెరికిల్లా రాణిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆయా సబ్జెక్టుల్లో ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా మంచి ప్లేస్లో నిలబెట్టే అవకాశం ఉంటుంది. మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికే ఐఎస్ఐ లాంటి స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పటికే తెలియజేసాం. దానికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తుంది. ఇంకా ఎవరికైనా మ్యాథ్స్లో మంచి కోర్సులు పూర్తి చేయాలి, మ్యాథ్స్లో మరింత మెరుగైనటువంటి స్థానానికి చేరాలి అనే ఆలోచనతో ఉంటే ఈ ఇన్స్టిట్యూషన్ కూడా మిస్ అవ్వద్దు. ఇది ఎక్కడంటే చెన్నైలో ఉంది, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్. ఈ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్కి చాలా చరిత్ర ఉంది. దాదాపు 4 దశాబ్దాలుగా మ్యాథమెటిక్స్లో మంచి పరిశోధకుల్ని తయారు చేస్తున్నటువంటి సంస్థగా గుర్తింపు కూడా ఉంది. దేశంలోనే మ్యాథ్స్కి సంబంధించి చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఒకటిగా దీనికి పేరుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 2 నాడు జరగబోతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మార్చి 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మార్చి 1 నుంచి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎవరైనా మే 2 నాడు జరిగే ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్లో సీట్ వస్తే బిఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ చేసేదానికి అవకాశం వస్తుంది. ఆ తర్వాత పీజీ, పిహెచ్డి వంటివి చేసి మ్యాథమెటిక్స్లో చాలా మంచి రీసెర్చ్ స్కాలర్స్గా, ప్రొఫెసర్స్గా ఎదిగేదానికి ఈ ఇన్స్టిట్యూషన్ మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఎవరైనా నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో, ఫిజిక్స్లో, ఇన్ఫర్మేటిక్స్లో ఇలాంటి వాటి చోట బాగా పెర్ఫామ్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అడ్మిషన్ ఇస్తారు. దాంతోపాటుగా కోర్సులకు సంబంధించి మనం చూస్తే అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఇన్ సిఎంఐలో చూస్తే బిఎస్సి ఆనర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ 3 years కోర్సు మాత్రమే, బిఎస్సి ఆనర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ 3 years కోర్సు మాత్రమే. ఏదైనా ఇక్కడ బిఎస్సి 3 years కోర్సు మాత్రమే ఉంటుంది. తర్వాత ఎంఎస్సి ఉంటుంది, దాంతోపాటుగా పిహెచ్డి, ఇలా 3 కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. 10+2 పాస్ అయినటువంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీని ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో వస్తే విశాఖపట్నం, హైదరాబాద్ 2 చోట్ల ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైనా ఎగ్జామ్ రాసేదానికి తమకు నచ్చినటువంటి సెంటర్ని పెట్టుకోవచ్చు. ఇక ఈ ఇన్స్టిట్యూషన్లో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ, ఎన్సీఎల్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీస్ కూడా రిజర్వేషన్స్ అమలు చేస్తారు. ప్లేస్మెంట్స్ కూడా, ఇందులో ప్లేస్మెంట్స్ అయితే ఎటువంటి డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. చాలా 100% ప్లేస్మెంట్స్ దక్కుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇదొకటి. చాలామంది ఇప్పుడు ఏదైనా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేరాలంటే ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. సిఎంఐలో చదివినటువంటి వాళ్ళకి ప్లేస్మెంట్స్ డోకా లేదు, మంచి ప్లేస్మెంట్స్ దక్కుతాయి. యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూషన్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ వెబ్సైట్లో ఒకసారి ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ తీసుకున్నారు, ఎలాంటి మంచి పొజిషన్లో ఉన్నారు, యుఎస్, యూకే లాంటి చోట్ల కూడా ఎలాంటి యూనివర్సిటీస్లో వాళ్ళు పిహెచ్డి చేసి ఎలాంటి పొజిషన్లో ఉన్నారు అన్నది చెక్ చేసుకోవచ్చు. చాలా మంచి ఇన్స్టిట్యూట్ అవుద్ది. పిల్లలకి మ్యాథ్స్లో మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే చాలా మంచి పొజిషన్లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వదులుకోకుండా ప్రయత్నం చేయండి. చాలా చాలా ఉపయోగం. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మాత్రం సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.